సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ ఇలా ఎందరో సూపర్ స్టార్స్ ఉన్న టీమిండియా ఆ ఫలానా సమయానికి పేలవ ప్రదర్శనలతో ప్రపంచ క్రికెట్ క్రిటిక్స్ ముందు తలంచాల్సిన పరిస్థితి. అదే సమయానికి ఐసీసీ తొలిసారిగా టీ20 వరల్డ్ కప్ నిర్వహించడానికి సిద్ధమైంది. దారుణ ఫలితాలతో బిక్కుబిక్కుమంటున్న బ్లూ జెర్సీ విషయంలో మదమెక్కిన ప్రపంచ మీడియా ముందు మళ్లీ పరువు తీసుకునే పరిస్థితి ఎందుకు అని బీసీసీఐ యువ ఆటగాళ్లతో ఒక జట్టును సిద్ధం చేసి సౌత్ ఆఫ్రికాకు సాగనంపింది. వీరేందర్ సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, రాబిన్ ఉత్తప్ప, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, దినేష్ కార్తిక్, పీయూష్ చావ్లా, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, ఆర్పీ సింగ్, శ్రీశాంత్. అప్పటి ఆ సమయానికి ఎవ్వరూ నమ్మని ఈ 14 మందిని ఒక్కడు నమ్మాడు. దారుణమైన ప్రదర్శనతో కుదేలైన టీమిండియాకు వేగుచుక్కలాంటి కుర్రాడొకడు దారి చూపడానికి సిద్ధమయ్యాడు. జులపాల జుట్టుతో అతడు స్టేడియంలోకి దిగుతుంటే 100 కోట్ల మంది భారతీయులు రొమ్ము విరుచుకుని జనగణమన పాడసాగారు. వరల్డ్ కప్ వేటలో ఒక్కో విజయాన్ని సాధిస్తూ ఫైనల్స్లో పాకిస్తాన్ మీద పంజా విసిరిన తీరుకు ప్రపంచం మొత్తం సాగిలపడింది. ఇండియా మొత్తం ఊగిపోయింది. వరల్డ్ కప్ మన చేతిలో పడింది. అప్పుడు మొదలైన ఆ మాస్ మ్యానియా ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది ఎప్పటికీ ఆగదు. ఆ కుర్రాడిచ్చిన స్ఫూర్తి ఇంకో 100 ఏళ్లైనా ఆరదు. అతడే ది మ్యాన్, ద మిత్, మహేంద్ర సింగ్ ధోని, ద కెప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా.